అధ్యక్ష హరీష్ రావు గారు కాదు మీరు ఒక్క పర్మిషన్ కూడా తీసుకొని రాలేకపోయారు. ప్రాణేత చేవెళ్ళ గురించి అసలు మీరు ఏమి తోక మొదలు పెట్టారు, తల మొదలు పెట్టలేరు అని చెప్తా ఉన్నారు. అదే నేను వారికి ఒక విషయం గుర్తు చేస్తున్నాను. అప్పుడు కూడా నేను అక్కడ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మాట్లాడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు లేఖ ఏం రాశాడు? మీరు 152 మీటర్స్తో డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకొని ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి, మేము క్లియరెన్స్ ఇవ్వలేదు, మీరు కట్టబాహండి అని రాశాడని ఆయనే అఫీషియల్గా లేఖ చూపిస్తున్నారు. అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్స్ హైట్లో కట్టాలని ఆలోచన చేసి డిజైన్ చేసి ముందుకు పోకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ లేఖ అయితే రాయడు కదండి. ఇట్ ఈస్ క్లియర్. ఆనాడు ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశం 152 మీటర్స్ దగ్గర ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్టును కట్టి 160 TMC వాటర్ని తీసుకొని వచ్చి తెలంగాణ పెద్ద ఎత్తున గ్రావిటీతో ఉపయోగపడేటట్టుగా అతి తక్కువ ఖర్చుతో డిజైన్ చేసి ఇచ్చారు. అధ్యక్ష, మీరేం చేశారు? ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మహారాష్ట్ర పోయి వారితో కూర్చున్నారు. ఏం మాట్లాడారో ఫైనల్గా 152 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ని మేము పర్మిషన్ తీసుకొచ్చాం, ఒప్పించాం 148 మీటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు అని పెద్ద ఎత్తున బేగంపేటలో దిగి సంబరాలు చేసి ఇక్కడ కడతాను అన్నారా లేదా? ఇది వాస్తవం కాదా? 148 మీటర్స్కి ఇచ్చారు, మాకు పర్మిషన్ తీసుకొని వచ్చాం అని బేగంపేటలో దిగి సంబరాలు చేసి అప్పుడు ఎవరినో వాళ్ళైనా పిలిచారు. చివరికి ఏం చేశారు అధ్యక్ష? ఆ 148 మీటర్స్ కూడా వదిలేసి కిందికి 100 కిలోమీటర్ల కిందికి వచ్చేసి 100 మీటర్స్ దగ్గర కాళేశ్వరం మొదలుపెట్టి అది కేవలం 28,000 కోట్లతో అయ్యేదాన్ని 1,47,000 కోట్లకు పెంచారు. కనీసం అండి, ఇది వాస్తవం. మీరు చెప్పిన లెక్కలే. మీరేమైనా పర్మిషన్ తెచ్చారని వదిలేసాడు. వాళ్ళు మొదలుపెట్టి మనకు నీళ్ళు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చేయాలని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం మొదలుపెట్టింది. మీరేం చేసాం, మనం ఏం చేసాం? దాన్ని తీసేసి 100 మీటర్స్ దగ్గరకు వచ్చి 500 మీటర్స్ ఎబో మల్లన్న సాగర్ దాకా లిఫ్ట్ చేస్తామని 100 మీటర్స్ నుంచి మొదలుపెట్టారు. దేనికోసం? లిఫ్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, పైపులు తేవచ్చు, మోటార్లు తేవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది ఆలోచన అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఒకవేళ మీకు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, నీరు తీసుకొని రావాలనే ఆలోచన ఉంటే, మీరు మహారాష్ట్ర పోయినప్పుడు ముఖ్యమంత్రితో కూర్చొని ముంపు గురే ప్రాంతం ఎంత అధ్యక్ష? 3,000 ఎకరాలు, కేవలం 3,000 లోపలే, ఇంకా 3,000 ఎకరాల లోపే, అంతే 3,000 ఎకరాలు. అధ్యక్ష, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ చేసే ప్రయత్నాల్లో కింద పోలవరం కడతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలు ముంపు గురైతా ఉంటే ఆ 2 లక్షల ఎకరాలని ఒట్టిగా వదిలేశారు, ఆంధ్రప్రదేశ్కి వదిలేశారు కదా. అంటే ఏమన్నారు? ప్రధానమంత్రి గారు ఇచ్చేశారు, మేము వదిలేసామన్నారు. అధ్యక్ష, నేను అడుగుతాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నా కింది రాష్ట్రం పోలవరం కట్టుకుంటా ఉంది, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి 2 లక్షల ఎకరాలు నేను వదిలేస్తా ఉన్నా, అట్లాగే నేను ప్రాజెక్టు కట్టుకోవడానికి నాకు కావాల్సింది కేవలం 3,000 ఎకరాలే, అది ఇచ్చినట్టే ఈ 3,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని నువ్వు ఆ రోజు ప్రధానమంత్రిని అడిగితే 152 మీటర్స్ దగ్గర కట్టుకోవడానికి ఆయనే 3,000 ఎకరాలు ఒప్పించి మహారాష్ట్ర ఒప్పించి క్లియరెన్స్ ఇప్పించాడు. అడిగారా మీరు? కింద 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఒప్పుకుంటారు, పైన కావాల్సినటువంటి 3,000 ఎకరాలకు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? మీకు నిజంగా ప్రాజెక్ట్ కట్టాలనేటువంటి ఆలోచన లేదు. 152 మీటర్స్ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన లేదు. ఉండి ఉంటే డెఫినెట్గా మా 2 లక్షల ఎకరాలు మీరు ప్రధానమంత్రిగా కింది రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు, మరి మేము ప్రాజెక్ట్ కట్టుకోవడానికి మాకు కూడా 3,000 ఎకరాలు మునిగిపోతుంది కాబట్టి మహారాష్ట్రకి ఆ మాట చెప్పండి. వారు ఒప్పించి అది ఇస్తే ఇది ఇస్తామని మీరు ఒక్క మాట అని ఉన్నా కానీ డెఫినెట్గా ఈ దేశ ప్రధాని ఒప్పుకొని ఆ 3,000 ఎకరాలకు ఒప్పించేవాడు. కేవలం 3,000 ఎకరాల ముంపు కోసం కిందికి తీసుకొచ్చామని చెప్పారు మీరు. 152 మీటర్స్ నుంచి కిందికి దాన్ని ఎక్స్క్యూజ్గా చూపించి కింది తీసుకొని వచ్చి 100 మీటర్ల దగ్గర కొట్టి దాన్ని పెంచి అధ్యక్ష మోటార్ల యాడ్లో తీసుకొచ్చారట. ఆ మోటార్ల మీద కూడా ఎవరో చాలామంది
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చి ఆ మీటర్లు అయిన ఖర్చు ఎంత, సప్లై చేసింది ఎంత, గవర్నమెంట్ ఇచ్చింది ఎంత కూడా మొత్తం లెక్కలతో సహాయిస్తే కోర్టులో వేసి దాన్ని కూడా బయట తీసుకొచ్చి చూపించారు. మీరు కేవలం తెలంగాణ నీళ్ల కోసం తెచ్చుకుంటే నీళ్లు రానియకుండా ఆ నీళ్ల పేరు మీద పైపులకి మోటార్లకి డబ్బులు విపరీతంగా రిలీజ్ చేసి మొత్తం ధనవంతా ధనదాహంతో ఈ రాష్ట్రాన్ని అతలకుతలం చేశారు. చుక్క నీళ్లు రానియకుండా చేశారు అధ్యక్ష. నీళ్లు రాలే, అప్పుల పాలు చేశారు. పోనీ అది పనికి వస్తుందంటే అది పనికి రాకుండా చేశారు. అంతిమంగా ఈ 10 ఏళ్ళు అది ఎట్లా బాగు చేయాలో తెలియనటువంటి భయంకరమైన దుస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేసి, ఇంకా వాస్తవాలు చెప్తే తగుదనమ్మా అని హరీష్ రావు గారు లేచి ఇంకా ఏదో సరి చేసుకోవడానికి చెప్పడానికి మాట్లాడుతున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది? దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని ఒప్పుకొని దాన్ని ఎట్లా సరి చేసుకుందాం సలహాలు సూచనలు ఏంటి ముందుకు పోదాం అధ్యక్ష. హరీష్ రావు గారు.